పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు, కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధములుగా ఆయన యందు వేరు వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసమందు స్థిరపడబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. దేవదారు వృక్షంలో ఉన్నటువంటి క్వాలిటీ ఏంటంటే, ఆ క్వాలిటీ మొట్టమొదటి క్వాలిటీ ఏంటంటే లోతైన వేర్లు, స్థిరమైన జీవితం జీవిస్తుందండి దేవదారు వృక్షం. దానికి ఉన్నటువంటి దేవుడు పెట్టినటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే లోతైన వేర్లు, స్థిరమైన జీవితం. మరి ఆత్మీయంగా దేవుని బిడ్డలమైనటువంటి మనము ఎలా ఉండాలి తెలుసండి? లోతైన వేర్లు అంటే మనం ఎక్కడైతే వాడబడుతున్నామో, ఎక్కడైతే ఆశీర్వదించబడుతున్నామో, ఎక్కడైతే ఫలిస్తున్నామో అక్కడ ఎలా ఉండాలి తెలుసండి? స్థిరముగా ఉండాలి. అలా ఉన్నట్లయితే కనుక నువ్వు ఆశీర్వదించబడతావు అని చెప్పి పరిశుద్ధ గ్రంథం సూటిగా స్పష్టంగా మన జీవితాంత కాలం కూడా తోడుగా ఉంటామని చెప్పి ప్రభువే వాగ్దానం చేస్తున్నాడండి. కానీ మనమందరం కూడా ఎలా ఉంటున్నామో మనల్ని మనం పరీక్షించుకోవాలండి. ఒక ఖర్జూర వృక్షాన్ని చూపించాడు, మరొక పక్క దేవదారు వృక్షాన్ని చూపిస్తున్నాడు. దేవదారు వృక్షంలో ఉన్నటువంటి మొట్టమొదటి క్వాలిటీ ఏంటంటే లోతైన వేర్లు, స్థిరమైనటువంటి జీవితం. అది తొందరగా పాడైపోతుంది. వృక్షం స్థిరంగా ఉంటుంది, ఎందుకంటే దాని వేర్లు అంత బలంగా ఉంటాయి. ఎందుకంటే అది దాన్ని దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి ఒక చోట స్థిరముగా కట్టబడి, ఒక చోట స్థిరముగా ఉండి అది వదిలుతూ ఉంటుంది. క్రైస్తవులుగా మనము కూడా స్థిరమైన జీవితాన్ని జీవించాలి, లోతైనటువంటి జీవితాన్ని జీవించాలి. మనం ఉంటున్నామా? ప్రశ్న జవాబు మన దగ్గరే ఉంది. ఒక్కసారి ఆలోచించుకోండి నా ప్రియ సహోదరి సహోదరుల. దేవదారు వృక్షం లాంటి వారిగా మీరు ఉండండి అని చెప్తూ ఆ దేవదారు వృక్షానికి ఉన్నటువంటి మరొక క్వాలిటీని చెప్తున్నాడండి. ఆ దేవదారు వృక్షానికి ఉన్నటువంటి క్వాలిటీ ఏంటంటే సామెతలు రాసినటువంటి గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనంలో ఒక శ్రేష్టమైనటువంటి మాట ఉందండి. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 18వ వచనం. పట్టబడిన వరకు వేకో వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. ఆమేన్, ఆమేన్. ఎంత స్పష్టంగా ఉందండి. పట్టపగలు వరకు వేకు వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు ఏమవుతుందండి? తేజరిల్లును. అంటే ఈ వాక్యం యొక్క అర్థం ఏంటంటే వృక్షం గురించి కంపేర్ చేస్తున్నారు కాబట్టి ఎత్తుగా ఎదుగుతుంది అండి. వృక్షం ఎలా ఉంటుంది తెలుసా? అంతకంత కాదు, చిన్న మొక్కలండి దేవదారు వృక్షం. అది క్రమక్రమంగా ఎలా ఉంటుందండి? ఎత్తుగా ఎదుగుతుంది. అంటే నీతిమంతుల గురించి చెప్తున్నాడు. అంతకంతకి ఎదుగుతూ ఉంటారు, అంతకంతకు ఆశీర్వదించబడుతుంటారు, అంతకంతకు వారు వర్ధిల్లుతూ ఉంటారు. దేవదారు వృక్షం అంతకంతకు ఎలా ఎదుగుతుందో మీరు కూడా అలాగే ఎదుగుతారు, వర్ధిల్లుతారని చెప్పి వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప దేవుడండి. ఒక పక్క ఖర్జూర వృక్షాన్ని చూపించాడు, మరొక పక్క దేవదారు వృక్షాన్ని చూపిస్తున్నాడు. అమ్మా నా ప్రియ బిడ్డలారా, మీరందరూ కూడా వర్ధిల్లాలి, స్థిరముగా ఉండాలి. అంతకంతకు ఈ రోజు ఉన్నారా? ఈ స్థితిలో ఉండడం దేవుడికి ఇష్టం కాదండి. ఉన్న స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిలోకి మేము తీసుకెళ్లాలనుకుంటున్నాడు దేవుడు. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. మనం వస్తున్నాము, ఏదో 2 పాటలు వింటున్నాం, కొద్దిసేపు వాక్యం వింటున్నాం, వెళ్ళిపోతున్నాం, అది కోరుకోవట్లేదు దేవుడు. దేవదారు వృక్షము ఏ విధంగా స్థిరంగా ఉందో, దేవదారు వృక్షము ఏ విధంగా అంతకంతకు ఎదుగుతుందో, నా దగ్గరకు వచ్చి నా మాటలు వింటున్నటువంటి బిడ్డలు కూడా అంతకంతకు ఎదగాలి, స్థిరంగా ఉండాలని కోరుకుంటున్నాడండి. అంతేకాదండి, దేవదారు వృక్షానికి ఉన్నటువంటి మరొక క్వాలిటీ ఏంటంటే మొదటి రాజుల గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం చదవండి తల్లి. చాలా శ్రేష్టమైనటువంటి మాట ఉంటుంది. మొదటి రాజుల గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం. లెబానోనులో దేవదారు రాణులను నరికించుటకై నాకు సెలవిమ్ము. నా సేవకులను నీ సేవకులను కలిసి పనిచేయుదురు. రాణులను నరుకుదయంతో సిదోనియులకు సాటైన వారు మాలో ఎవరునూ లేరని నీకు తెలియను గనుక ఈ ఏర్పాటు చొప్పున నేను సేవకుల జీతము నెగ్గించదనని అనెను. ఆమేన్.
మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం 9 నుంచి 12 వచనాలు చదువుతుంది. ఇక్కడ కూడా దేవదారు వృక్షం గురించి చాలా ఈ మందిరమును నీవు కట్టించుచున్నావే, నీవు నా కట్టడలను న్యాయవిధులను అనుసరించి నడుచుకొనొచ్చు. నేను నియమించిన ఆజ్ఞలన్నిటికి గైకొని నెడల నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచెదవు. ఆమేన్. ఆమేన్. మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయం 9 నుంచి 12 వచనాలు ఈ విధంగా ఉన్నాయండి. ఈ ప్రకారము అతడు మందిరమును కట్టించుట ముగించిన మందిరమును దేవదారు దూతలతోనూ పలకలతోనూ దూతలు కాదు దూలములతోనూ పలకలతోనూ కట్టించెను. మరియు మందిరములకు చుట్టూ గదులను కట్టించెను. ఇవి 5 మూరలకు ఎత్తైన గలవై దేవదారు దోమల చేత మందిరంలో దిట్టముగా సంధించబడెను. అంతలో యెహోవాకు సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, ఈ మందిరమును నీవు కట్టించుచున్నావే, నీవు నా కట్టడలను న్యాయవిధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలన్నిటిని గైకొనిన ఎడల నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానము నీ పక్షమున స్థిరపరచెదవు. ఆమేన్. ఆమేన్. దేవదారు వృక్షానికి ఎటువంటి గొప్ప ఆధిక్యత ఇచ్చాడో తెలుసండి దేవుడు. అదండి దేవదారు వృక్షం గురించి పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుందండి. 10వ వచనంలో మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనంలో ఏమన్నాడు తెలుసండి, మరియు మందిరమునకు చుట్టూ గదులను కట్టించెను. ఇవి 5 మూరలు ఎత్తు గలవై దేవదారు దూలముల చేత మందిరముతో దిట్టముగా సంధించబడెను. 11వ వచనం, అంతలో యెహోవా వాక్కు సొలొమోనుకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చును. ఏమని సెలవిచ్చిందంటే 12వ వచనం, ఈ మందిరము నీవు కట్టించుచున్నావే, నీవు నా కట్టడాలను న్యాయ విధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలన్నింటినీ గైకొనిన ఎడల నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షమున స్థిరపరిచెదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవదారు వృక్షానికి దేవుడిచ్చినటువంటి ఆధిక్యత ఏంటో తెలుసండి. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుందండి, బలమైన కలప దేవుని పనికి పనికొచ్చే విధంగా చేస్తాడండి. అవునండి, కలప చెట్టుని ఎంత మాత్రం ఎలా వాడుకుంటాడో చూడండి. అలాగే దేవుని మందిరంలో ఉన్నటువంటి బిడ్డలు కూడా ఆయన పనికొచ్చే పాత్రలుగా చేస్తాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. మనం ఏమి పరికరాలేమో అనుకుంటారు, వీళ్ళేమో మందిరానికి వస్తాం. మొక్కలు దేవుడు ఆశీర్వదించాడండి. తన పోలిక చొప్పున తన స్వరూపం చొప్పున సృష్టించి మన మనిషిని విడిచిపెడతాడండి. ప్రాణం పెట్టేశాడు మనుషుల కొరకు. మొక్కని ఆ దేవదారు వృక్షాన్ని మందిర నిర్మాణం కొరకు ఉపయోగించుకున్నాడండి. గదుల కొరకు, భూముల కొరకు, మందిర ప్రతిష్ట కొరకు దేవుడు వృక్షాన్నే వాడుకున్నటువంటి వాడు, తన పోలిక చెప్పున ఉన్నటువంటి వారు, తన కొరకు ప్రయాసపడుతున్నటువంటి బిడ్డలు, తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నటువంటి బిడ్డల్ని వాడుకోడండి బహుగా వాడుకుంటాడు. జాగ్రత్త నా ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యమై ఉన్నటువంటి దేవుడు దేవదారు వృక్షం లాంటి వారిగా మీరు ఉండమని ఎందుకు చెప్తున్నాడంటే, దేవదారు వృక్షము దేవుని యొక్క మందిరములో ఉపయోగకరంగా ఉంది. మనం దేవుని మందిరానికి వెళ్తున్నాం, మనం దేవుని మందిరానికి ఉపయోగకరంగా ఉంటున్నామా లేదా అనే ప్రశ్న మనదే. ఆన్సర్ కూడా మన దగ్గర ఉంది. మనం ఒకవేళ దేవదారు వృక్షం వల్ల మనం ఉన్నట్లయితే కనుక మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవదారు వృక్షాన్ని ఏ విధంగా ఆశీర్వదించాడో మనల్ని కూడా అదే విధంగా ఆశీర్వదిస్తాడు. అంటే మేము ఏం చేయాలండి పాస్టర్ గారు? పాస్టర్ గారు చెప్పనవసరం లేదండి. మీకు ఏం చెయ్యాలి? దేవుని మందిరం కొరకు ఏం చెయ్యాలండి? మీరు మనస్ఫూర్తిగా ఏది చేసినా కూడా దేవుడు స్వీకరిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏది చేసినా సరే, ఇది నేను సేవకుడు కొరకు కాదు, మనుషులు చూస్తున్నారు కదా వాళ్ళు మెప్పు పొందుకోవడం కోసం కాదు, నేను దేవుడి కొరకు చేస్తున్నానని చెప్పి ఏది చేసినా సరే దేవుడు మిమ్మల్ని దేవదారు వృక్షాన్ని ఏ విధంగా వర్ధిల్ల చేశాడు, దేవదారు వృక్షాన్ని ఏ విధంగా తన మందిర ఆవరణలో కలపను వాడుకున్నాడు, ఆ విధంగా నిన్ను నన్ను కూడా వాడుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. విడిచిపెట్టే దేవుడి కాదండి. ఖర్జూరం చెట్టుని వాడుకున్నాడండి దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దాని పేరు దేవదారు వృక్షాన్ని వాడుకుంటున్నాడు. ఆ దేవదారు వృక్షము పరిశుద్ధ గ్రంథంలో ఉందండి. అంతేకాదండి, దానికి ఉన్నటువంటి మరొక క్వాలిటీని కూడా చెప్తున్నాడు. ఎలా ఉంటుందో తెలుసండి, ఆ దేవదారు వృక్షానికి ఉన్నటువంటి గొప్ప ఆధిక్యత ఏమిచ్చాడో తెలుసండి. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూడండి. దేవదారు వృక్షం లాగా ఉండమంటారు కదా, దానికి ఇచ్చినటువంటి ఆధిక్యత ఏంటో చూడండి.
రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. రక్షింపబడి వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసమై ఉన్నాము. నశించు వారికి మనార్థమైన మరణము, వాసనము, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవమును వాసనగాను ఉన్నాము. ఆమేన్. అమ్మా నేను 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చదవమన్నాను. దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుందండి. రక్షించబడి వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవుని క్రీస్తు సువార్తమానమై ఉన్నాము. సువాసనమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునండి, ఎలా ఉంటుందో తెలుసా? దేవదారు వృక్షం సువాసన కలిగి ఉంటుందండి. సువాసన. అవునండి, మనము కూడా ఎలా ఉండాలంటే దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది, రక్షించబడిన వారి పట్లను నశించు వారి పట్లను మనం ఎలా ఉండాలంటే సువాసన కలిగి ఉండాలి. నేను దేవుని కుమారుణ్ణి, నేను దేవుని కుమార్తెని అని చెప్పి దేవుడి యొక్క మాటలు ప్రేమగా, ఆప్యాయంగా, ఆదరణకరంగా చెప్పి వారికి ఒక మాదిరిని చూపించాలండి. ఎవరంటే మీరు? నన్ను చాలా మంది అడిగారండి. నేను చాలా మంది కూడా, నేను ఎవరినో కూడా వాళ్ళకి తెలియదు, మీరు క్రైస్తవులను అడిగారండి. ఎలా చెప్పగలుగుతారా మాట? మనం చేస్తున్నటువంటి క్రియలు బట్టి. ఎవరో ఆపదలో ఉన్నారండి, నేను హెల్ప్ చేస్తానండి. ప్రాబ్లం ఉన్నారండి, ఇబ్బందులు ఉన్నారంటే మనం వెళ్ళి సహాయం చేస్తాను. అంటే మనం చేసే క్రియలు బట్టి నువ్వేంటో చెప్పగలుగుతారండి. దేవునికి స్తోత్రం కలుగుతాక. మనం అక్కడ నిలబడి ఒక కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళకి ఉన్నటువంటి ఆదరణ ఎలా ఉంటుందో తెలుసండి? ఒక భరోసా. నా కొరకు సంఘం ఉంది, నా కొరకు సేవకుడు ఉన్నాడు, నా కొరకు నా సహోదరి ఉంది, నా సహోదరుడు ఉన్నాడని చెప్పి ఎంతగానో వాళ్ళందరూ సంతోషిస్తారా? ఇది ఒక ఆదరణ మనం ఇస్తున్నాం. అమ్మా, దేవుడు నేను స్పష్టపరుస్తాడు, అయ్యా దేవుడు నీతో ఉన్నాడు అని ఒక మాట. నువ్వు వచ్చి పక్కన కనపడండి, వాళ్ళకున్న రోగం మర్చిపోతారండి. వాళ్ళకున్న బలహీనత మర్చిపోతారు. కానీ ఈ రోజుల్లో అలా ఉన్నారండి, సువాసనగా ఉండమంటారండి. ఏమైనా తప్పు చేస్తే వారిని తెప్పడమనో, వారి గాయపరచడమనో, వారి బలహీనపరచడమనో, దేవునికి దూరంగా చేయటమనో ఇవే కదా చేస్తుంది. లేదంటే బురద జల్లటమో, ఇటువంటి క్రియలు ఎవరు చేస్తున్నారంటే బయటి వారు కాదు, దేవుని నమ్ముకున్నటువంటి వారే, ప్రభు యొక్క శరీరమును రొట్టెను తీసుకుంటున్నటువంటి వారే ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. ఎంతో మందిని చూస్తాను నేను. అయ్యా ఇలా చేస్తున్నారండి, ఏడుస్తూ నాకు ఫోన్ చేసి చెప్తుంటారండి. వాళ్ళు సేవకుడికి నేను ఏం చేయను, నేను ప్రార్థన చేయడం తప్ప నేను ఏమి చేసేది ప్రభువా, వారిని మార్చండి ప్రభువా, వారి కఠిన హృదయాన్ని తీసివేయండి అని చెప్పి దేవునికి ప్రార్థన చేస్తున్నానండి. ఎందుకంటే జీవగ్రంథం నీతో నాతో మాట్లాడుతున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట ఏంటో తెలుసండి? దేవదారు వృక్షం వలె ఉండండి. ఆ దేవదారు వృక్షంలో ఉన్నటువంటి క్వాలిటీ ఏంటంటే సువాసన పరిమళ గల జీవితం జీవిస్తుంది. మనం ఉంటున్నామా అటువంటి సువాసన అంటే సెంట్ అనుకుంటారా? మనం చేసే పనులండి. మనల్ని బట్టి వాళ్ళు సంతోషించారు. అయ్యో సహోదరి వచ్చిందండి, కొన్ని ఆదరణకరమైన మాటలు చెప్తుంది, ఆ సహోదరి మాట్లాడుతుంటే వినాలని ఉంది, సహోదరుడు వచ్చినంటే ఏదో సహాయం చేస్తాడు ఆయన చెప్తున్నప్పుడు వినాలనిపిస్తుంది. ఒక నమ్మకాన్ని, ఒక విశ్వాసాన్ని, ఒక ఆదరణ మనుషుల్లో చూపించగలగాలండి. మనం బాగున్నాము, మన కుటుంబం బాగుంటుంది, అక్కడితో సరిపోదండి. నువ్వు బాగున్నప్పుడు బాగున్నప్పుడు ఎలా సరిపోద్ది? అందుకని వాక్యం ఏమని సెలవిస్తుందో తెలుసండి? పరిశుద్ధ గ్రంథం, రక్షించబడిన వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనమై ఉన్నాము. చూసారండి, రక్షించబడిన వారి పట్ల కూడా మనం మంచి చేయాలి, నశించిపోతున్న వారి పట్ల కూడా మంచి చేయాలి. కానీ ఈ రోజున ఎవరు చేస్తున్నారు? మంచిగా ఉన్న దేవుడితో ఉన్న వారికి మన సహవాసం చేస్తున్నాం, మరి దేవుడికి దూరంగా ఉన్న వారికి మన సహవాసం చేయకపోతే వారు ఏమైపోతారంటే ఒకసారి ఆలోచించండి, పాడైపోతారు. వారి జీవితము పతనమైపోతుంది. జాగ్రత్త నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం అందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్ గా ఉండాలి. ప్రభు ఎలా ఉన్నాడండి? ఒక మాదిరిని చూపించాడండి. అపోస్తలుడైన పౌలు ఏమంటాడు తెలుసండి? నన్ను వలె మీరు నడుచుకోండి అంటాడండి. అంటే ఏంటి? అతను వలె ఎలా నడుచుకోవాలి? మనం ప్రభువే మాట్లాడుతున్నాడు కదా, నన్ను వలె నడుచుకోండి అంటున్నాడు కదా. ఇతను ఎలా చెప్పగలుగుతాడు? అది అధ్యాయంలో మనం చదువుకుంటూ వెళ్తే కిందకి ఆయన చెప్తూ ఉంటాడు ఒక మాట, అయ్యా నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు కూడా నన్ను పోలి నడుచుకోవాలి. అదే మనం చెప్పినప్పుడు మాటల్లో, అమ్మా నేను ఈ విధంగా ఉండేది నా పాత జీవితం, ఇప్పుడు దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఈ విధంగా ఆశీర్వదించబడ్డాను, దేవుడు నన్ను దీవించాడు అని మన సాక్ష్యం చెబుతూ మనం ఎవరిని గణపరచాలో తెలుసండి? నిన్ను గణపరచుకోవడానికి లేదు. ఒకప్పుడు అలా ఉన్నాను, ఇప్పుడు దేవుని యొక్క మహాకృప వల్ల నేను ఇప్పుడు ఇలాగా ఉన్నాను అని టోటల్ గా ఓవరాల్ గా చూసుకున్నప్పుడు దేవుడినే మనం ముందు పెట్టాలి. జాగ్రత్త నా ప్రియ సహోదరి సహోదరులారా.
అందుకని పరిశుద్ధ గ్రంథం దేవదారు వృక్షం గురించి చెప్తూ మరొక శ్రేష్టమైనటువంటి మాట మాట్లాడుతుందండి. లేఖనాలు మత్తయి రాసినటువంటి సువార్త 7వ అధ్యాయము 24-25 వచనాల్లో ఒక మాట చెప్తున్నాడండి. మత్తయి రాసినటువంటి సువార్త 7వ అధ్యాయము 24-25 వచనం చదవండి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలేందురు. ఆమె 25. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున ఆమె. ఇక్కడ దేవదారు వృక్షం గురించి మాట్లాడుతూ దేవదారు వృక్షానికి ఉన్నటువంటి మరొక క్వాలిటీ ఏంటో తెలుసండి. మత్తయి రాసినటువంటి సువార్త 7వ అధ్యాయం 24-25 వచనాల ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లును కట్టుకున్న బుద్ధిమంతుణ్ణి పోలి ఉన్నాడు. ఎవరు మాటలు వింటండి? ఈ నా మాటలు విని ప్రతి వాడు నాకు చెప్తాడండి. ఈ నా మాటలు విని వాటి చెప్పున నడుచుకుని ప్రతి వాడును బండ మీద తన ఇల్లును కట్టుకున్న బుద్ధిమంతుడు పోలి ఉన్నాడు. అంటే దేవుని మాటలు ఎవరైతే విన్నాడో వారి ఇల్లు ఎలా ఉంటుందో తెలుసండి? బండ మీద కట్టబడిన ఇల్లు ఉంటుంది. అంటే ఫౌండేషన్ చాలా గట్టిగా స్ట్రాంగ్ గా ఉంటుందండి. మరి ఆయన మాటలు వినకపోతే ఉండగలుగుతామా? స్ట్రాంగ్ గా మనం బలంగా ఉండగలుగుతామా? ఎప్పుడు బ్రింగుదుమా అని చెప్పి దివారాత్రులు ఎదురు చూస్తుందండి. ఎవరో తెలుసండి? డోలు దగ్గరే ఉండి ఎదురు చూస్తుందండి సాతానుడు. ఎప్పుడు బ్రింగుదుమా అని చెప్పి 24 గంటలు ఎదుగుతున్నాడండి. చిన్న అవకాశం ఇవ్వండి, ఏం చేస్తుందో తెలుసండి? మిమ్మల్ని నిస్సహాయ స్థితి తీసుకువెళ్ళిపోతాం, మిమ్మల్ని పాడు చేస్తుంది, మిమ్మల్ని నాశనం చేస్తుంది. దానికి అవకాశం ఇవ్వకుండా ఉండాలి అన్నట్లయితే ఈ నా మాటలు విని వీటి చెప్పున నడుచుకోండి, వాటి చెప్పున నడుచుకోండి. దేవుని యొక్క వాక్యం విని వాటి చెప్పున నడుచుకున్న వాడు ఎలా ఉంటాడు తెలుసండి? బండ మీద కట్టినటువంటి బిల్లులా బుద్ధివంతుని పోలి ఉంటారు. మనం బుద్ధివంతులుగా ఉన్నామా లేదంటే బుద్ధిహీనులుగా ఉన్నామా? దేవుని వాక్యానుసారంగా మనం ఉంటున్నామా లేదంటే దేవుని వాక్యాన్ని ఈ చెవంట విని ఏదో పాస్టర్ గారు చెప్తున్నారులే అని చెప్పి బయటకు వెళ్ళిన విడిచిపెట్టేసి వారిగా ఉన్నామా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవలసిందిగా నేను ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. అక్కడితో ఆగలేదండి. 25వ వచనానికి వచ్చినప్పటికీ ఆయన ఏమన్నాడు తెలుసండి? వాన కురిసినను, వరదలు వచ్చినను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. ఎంత స్పష్టంగా ఉందండి వాక్యము. అంటే బండ మీద ఉన్నటువంటి ఇల్లు ఏమవుతుందో తెలుసండి? వాన కురిసినను, వరదలు వచ్చినను, గాలి విసిరినను ఏమవుతుందో తెలుసండి? కొట్టుకుని పోదు. ఎందుకంటే ఆ పునాది ఎవరు వేస్తారో తెలుసండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయన మాటలు చెప్పిన ఎవరైతే నడుచుకుంటారో వారు ఖచ్చితంగా ఈ విధంగా ఉంటారని చెప్పి దేవుడి వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. ఈ లెబనోను దేవదారు వృక్షము గురించి తెలియపరుస్తూ దానికి ఈ వాక్యం యొక్క అర్థం ఏంటంటే దీర్ఘకాలము నిలిచి ఉంటుంది అంటున్న చెట్టు. ఎంత గొప్ప అది కిందని. అంటే ఇప్పుడు బండ మీద కట్టినటువంటి ఇల్లు ఎలా ఉంటుందండి? మధ్యలో కూలిపోదు, దీర్ఘకాలం నిలిచి ఉంటుంది. ఏమి చేస్తారండి? ఆయన మాటలు వింటే, ఆయన వాక్యానుసారంగా నడుచుకుంటే బుద్ధివంతులుగా ఉంటారు. బండ మీద కట్టినటువంటి వీళ్ళు దీర్ఘకాలము నిలిచిన అంటున్నాడు. ఆ చెట్టుకు ఉన్నటువంటి క్వాలిటీస్ ఒక 5 క్వాలిటీస్ మనం ఇప్పుడు దాకా నేను తెలియపరిచానండి. దేవదారు వృక్షానికి ఉన్నటువంటి క్వాలిటీ ఏంటి తెలుసండి? లోతైన వేర్లు, స్థిరమైన జీవితం కలిగి ఉంటుందండి. అది అవునండి. దేవుని బిడ్డలుగా ఉంటున్నటువంటి మనము లోతైన వేర్లతో స్థిరముగా ఒక సంఘములో కట్టబడి మనం అలా ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. రెండవదిగా దేవదారు వృక్షానికి ఉన్నటువంటి క్వాలిటీ ఏంటి తెలుసండి? ఎత్తుగా ఎదుగుతుందండి. అవునండి. దేవదారు వృక్షం ఎలా ఉంటుందండి? ఎత్తుగా ఎదుగుతుంది. మరి దేవుని సన్నిధిలో వాక్యం పెట్టినటువంటి బిడ్డలు ఎప్పుడు కూడా ఎదగాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడండి. మీరు పడిపోవాలని చెప్పి దేవుడు కోరుకోవట్లేదు, మనం ఎదగాలని కోరుకున్నాడు. అలా ఎదగాలి అన్నట్లయితే కనుక మనం ఎలా ఉండాలో తెలుసండి? దేవుని సన్నిధిలో ఉండాలి. ఒక దేవదారు వృక్షాన్ని ఒక మాదిరి చూపిస్తున్నాడు. దానికి ఉన్నటువంటి 3వ క్వాలిటీ ఏంటంటే బలమైన కలప
దేవునికి పనికొచ్చే విధంగా ఉపయోగపడుతుంది. అవునండి, మనము కూడా బలమైన కలపలాగా ఒక దేవదారు వృక్షం వలె దేవుని పనికొచ్చే పాత్రగా మనం వాడబడాలి. 4వది కదా ఉన్నటువంటి లక్షణం ఏంటో తెలుసండి, సువాసన పరిమళ జీవితం కలిగి ఉంటుంది. మనము కూడా క్రీస్తు యొక్క సువాసన కలిగి ఒక పరిమళ జీవితాన్ని మనం జీవించే వారిగా ఉండాలి. మనం ఎవరికైనా చెప్తున్నప్పుడు వినాలండి మన మాటలో. అటువంటి ఆప్యాయత మనం చూపించాలి. ఉన్నదా మన దగ్గర అటువంటి పరిమళ సువాసనని మనం ఇవ్వాలి. అంటే మన దగ్గరకు వచ్చి ఒకరు సమస్య చెప్పుకుంటున్నప్పుడు వారికి ఆదరణకరమైన మాటలే చెప్పాలి తప్ప నీకు ఎలా జరిగింది అలా జరిగింది వారిని గాయపరిచి దెప్పి మనం వారిని దేవుడికి దూరం చేసే వారిగా ఉండకూడదు. ఆ క్వాలిటీ మనలో ఉండకూడదు. ఒక దేవదారు వృక్షాన్ని ఎందుకు చూపిస్తాడంటే, అమ్మా సువాస పరిమళం కలిగినటువంటి వృక్షం అది, మరి దానికంటే మీరు శ్రేష్ఠులు, మీరు ఎలా ఉండాలి. అంతేకాదు నేను చెప్తున్న మాట ఏంటో తెలుసండి, ఆ దేవదారు వృక్షానికి ఉన్నటువంటి మరొక క్వాలిటీ ఏంటంటే దీర్ఘకాలము నిలిచి ఉంటుంది. మనము కూడా దీర్ఘకాలం నిలిచి ఉండే వారిగా ఉండాలి. 2 విషయాలు మీరు తెలియపరిచానండి. పరిశుద్ధ గ్రంథంలో నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మోము వేయుదురు, ఇది మొదటి మాట. 2వ మాట ఏంటంటే లెబనోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎలా ఉంటారండి, ఎదుగుదురు. 2 వృక్షాలను చూపించాను. ఈ 2 వృక్షాలకు ఉన్నటువంటి మీకు 10 క్వాలిటీస్ మీకు చూపించానండి. ఆ 10 క్వాలిటీస్ కూడా మీకు తెలియపరిచానండి. ఈ ఆశీర్వాదాలని ఎవరికో తెలుసండి, నీతిమంతులకి. ఈ ఆశీర్వాదాలు ఎవరికో తెలుసండి, దేవుని వాక్యాన్ని పెడచెవు పెట్టకుండా భయముతోను భక్తితోను దేవుని సన్నిధిలో ఎదుగుతున్నవాడు. ఈ ఆశీర్వాదాలన్నీ వారికి రండి, మన కొరకే లిఖింపజేస్తాడండి. ఒకవేళ నేను చెప్తున్నటువంటి వాక్యం మీ హృదయంలో ఒకవేళ ఫలించలేదనుకోండి, మనం ఫైట్ చేయడానికి మనకు అధికారం ఉంది. ప్రభువా, నువ్వు 92వ కీర్తన ద్వారా 12వ వచనం ద్వారా మాతో మాట్లాడావు కదా, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె ఎదుగుతారన్నావు కదా, దేవదారు వృక్షం వలె వారు ఎదుగుతురు అని చెప్పావు కదా, ఎందుకు నా జీవితము వర్ధిల్లటం లేదు, ఫలించటం లేదు, ఆశీర్వదించబడటం లేదు, నేను స్థిరంగా ఉండట్లేదు, కారణం ఏంటి? ప్రభువుని అడిగే హక్కు మనకు ఉంది. ఆయన చెప్పినటువంటి వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు నెరవేర్చే దేవుడు. కానీ అడిగే హృదయము ఆయనకి ఇష్టంగా ఉండాలి. ఆయనకి ఇష్టమైన హృదయం ఎవరు అడిగినా సరే ఇస్తాడండి దేవుడు. అడుగుడి మీకు ఇయ్యబడి ఇస్తాడు కదండి, ఖచ్చితంగా ఇచ్చే దేవుడు. సహాయం చేయవాడిని నేనే, మనుషులు కాదండి. మనుషులు ఏం చేస్తారండి అస్సలు ఎంత మాత్రం. అందుకనే జీవగ్రంథంలో కీర్తనకారుడు రాస్తున్నాడు ఈ మాట. అంటే నాకు చాలా ఇష్టమండి. మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయిస్తే మేలు, రాజులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయిస్తే మేలు. అందుకనే మనుషుల మీద మనం ఆధారపడకూడదండి. ఎవరి మీద ఆధారపడాలంటే ఆ మనుషులు సృష్టించినటువంటి ఒక సృష్టికర్త ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. రాజును కూడా నమ్మొద్దు అన్నాడండి. ఎంత గొప్ప దేవుడు అండి. జాగ్రత్త. ప్రతి ఒక్కరూ కూడా మనం ఎలా ఉండాలంటే దేవుడి యొక్క వాక్యానుసారంగా నడుచుకోవాలండి. ప్రతి ఒక్కరూ కూడా వాక్యమై ఉన్నటువంటి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి విషయంలో. అందుకనే పరిశుద్ధ గ్రంథము 92వ కీర్తన 13వ వచనంలో ఏమంటున్నాడంటే, యెహోవా మందిరం ఎలాగండి, యెహోవా మందిరంలో నాటబడిన వారే వారు మన దేవుని ఆవరణలో వర్ధిల్లుదురు. మీరు ఎక్కడ నాటబడాలంటే యెహోవా మందిరంలో, దేవుడిచ్చినటువంటి సంఘములో మనం నాటబడాలి, స్థిరంగా ఉండాలి. అక్కడ ఉన్నటువంటి వారికి ఎటువంటి ఆశీర్వాదం వస్తుందంటే వారు వర్ధిల్లుదురు అంటాడండి. మరొక ఆశీర్వాదాన్ని చూపిస్తున్నాడండి 14వ వచనంలో. చూడగలుగుతామా? ఆమేన్. అంటే వృద్ధాప్యంలోకి వచ్చినప్పటికి కూడా వారు ఎలా ఉంటారంటే ఫలిస్తారు అని చెప్పి పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుందండి. అవునండి, మనమందరం కూడా ఫలించాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుందండి. 14వ వచనంలో మరొక మాట ఏంటంటే, యెహోవాని ఎవరైతే ఆశ్రయిస్తారో వారు ఎలా ఉంటారు తెలుసండి, పచ్చగా ఉంటారు. ఎప్పుడు కూడా వర్ధిల్లుతూ ఉంటారు. ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే 92:15లో ఏమంటున్నాడంటే, 92:15లో చదవగలరు. సారము కలిగి పచ్చగా ఉందురు. అవునండి, మనమందరం కూడా ఆశీర్వదించబడాలని, మనమందరం కూడా వర్ధిల్లాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడండి. కాబట్టి మనమందరం కూడా ఎలా ఉండాలంటే
దేవుని యొక్క మందిరంలో నాటబడిన వారిగా ఉండాలండి. అలాగే మనందరం కూడా ఫలించే వారిగా ఉండాలని కోరుకున్నాడు. మనమందరం కూడా పచ్చగా ఉండాలని చెప్పి దేవుడు కోరుకున్నాడు. మనమందరం కూడా యథార్థంగా ఉండాలి, ఆయన ప్రకటించే వారిగా ఉండాలని ప్రభు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారండి. మనమందరం కూడా ఆయన మందిరంలో నాటబడిన వారిగా ఉందాం. మనందరం కూడా ఒక ఖర్జూర వృక్షం ఏ విధంగా వర్ధిల్లుతుందో ఆ విధంగా ఉందామండి. ఒక లెబానోను వృక్షము ఏ విధంగా ఎదుగుతుందో ఆ విధంగా దేవదారు వృక్షం వలె మనందరం కూడా ఉందామండి. విన్న మాటలు ఎప్పుడూ కూడా పెడచెవి పెట్టడానికి వీల్లేదండి. విన్న మాటలను హృదయంలోకి తీసుకొని ఆ వాక్యానుసారంగా మనం జీవించినట్లయితే మనము మన కుటుంబాలు ఎంతగానో ఆశీర్వదించబడతాయి, దీవించబడతాయని సత్యాన్ని ఎవరు కూడా మర్చిపోకండి. మాస్టర్ గారు ఏదో చెప్తున్నాడు, వినాలా వద్దా అని చెప్పి సందేహంగా ఉంటూ ఉంటారు. కానీ అది మీకు ఉపయోగకరమైనటువంటి, మీకు ఆశీర్వాదకరమైనటువంటి మాటలే సేవకుడు నోటు ద్వారా దేవుడు పలికిస్తూ ఉంటాడు. ఆ మాటలను హృదయంలోకి తీసుకొని ఆ మాటల ప్రకారం ఎవరైతే నడుచుకుంటారో వారు ఎలా ఉంటారంటే ఆశీర్వదించబడతారు, ఫలిస్తారని చెప్పి దేవుడు వాక్యమైనటువంటి దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడండి. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మోము వేయుదురు, లెబనోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. మనమందరం కూడా వర్ధిల్లాలని చెప్పి దేవుడు కోరుకుంటాడన్నాడండి. మనమందరం కూడా ఎదగాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడండి. మనం ఎదగాలి, వర్ధిల్లాలన్నట్లయితే కనుక పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్న వాక్యం ప్రకారం మనందరం కూడా నడుచుకోవాలని నేను ప్రభు పేట మీకు తెలియపరుస్తూ ఈ నా మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందామండి.